ఓం నమ శివాయ. కార్తీక పురాణం 15వ రోజు 15వ అధ్యాయం. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపం అందుట. అంతట జనక మహారాజుతో, వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహస్యము గురించి ఎంత వివరించినను పూర్తిగా తీరదు. కానీ మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదను. సావధానుడవై ఆలకింపమని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనము చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రం దేవదర్శనం చేయలేని వారు కాలసూత్రమనేది నరకము నుండి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షాతులతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపమును ఉంచవలెను. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారిల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, విను. ముని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతియు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించెను. ఇష్టతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదే అనుకుని నోట ఖర్చుకుని పక్కనున్న దీపం వద్దకు ఆగెను. నోట ఖర్చున్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం ఒకటి వలనను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వలన వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారిపోయి మానవ రూపంలో నిలబడింది. ధ్యాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులకు తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుటను గమనించి, పోయి నీవెవ్వడువు, ఎందుకు ఇట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెదుగుచూపు ఉండి ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి సువాసనలతో ఉండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దాని నోట కలిసి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుటచే పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకీ మూషిక జన్మ మెత్తవలసి వచ్చినో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరాను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకుని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు, నీవు బాహ్లీకుడు అని పిలిచేడు వారు, నీవు జైన మత వంశానికి చెందినవాడు, నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసపరుడువై దేవపూజలు నిత్యకర్మములు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధానము తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చెంత గలవాడివే ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారమును కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మ మెత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున
పుణ్యాత్ముడు వైతివి, దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహస్యమందలి పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణం సమాప్తం.